అండి నేను అరుణానందగిరి. నేను అప్పుడప్పుడు మస్తు అరిచినాయి అంటే ఇట్లా అరుస్తాయి, ఇంకెక్కువ అరుస్తాయి ఒక్కసారి. చిట్టి పిట్టలు అవి చిన్నగా ఉంటాయి, అవి చూడండి. అట్లాంటివి చాలా ఉన్నాయి. నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు మరి మన పూజ సంపూర్ణమైన పెట్టుకెళ్దాం. మంచిగా క్యారెట్లు, పచ్చిమిర్చి, కాజు కూడా మంచిగా ఫ్రై అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్లలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఇలా చూడండి, ఈ కప్ తోటి ఒక కప్ అయితే ఒకరికి సరిపోతుంది. వాటర్ కూడా బాయిల్ అయినాయి. స్టవ్ బంద్ చేద్దాం. ఇంకా కొత్తిమీర వేద్దాం. క్యారెట్లు కూడా అంత పెద్ద కదే భలే ఉడికిపోయింది. సర్వ్ చేసుకుందాం. పెట్టాలా? చక్కగా ఉడికిపోయింది చూడండి. అయితే టీ తాగుదాం. మరి లంచ్ టైంలో మళ్ళీ కలుద్దాం. ఈరోజు మన వంట ఫూల్ మక్ని, టమాటా ఫూల్ మక్ని చేస్తున్నా. కానీ కొంచెం చిన్నగా అయితే ఏం కాదు. కొందరు ఇట్లా వేసి వెంటనే స్టవ్ బంద్ చేస్తారు. అట్లా మీకు అట్లా ఇష్టం ఉంటే అట్లా వేసుకోండి. చిన్నగానే ఉన్నట్టు ఏం కాదు అనుకుంటే కొంచెం ఉడికినా ఏం కాదు. స్టవ్ బంద్ చేద్దాం అంటే కొంచెం ఒక 2 నిమిషాలు వెనక బంద్ చేస్తాం. మెత్తగా ఉడికిపోతాయి అంతే. మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. లంచ్ చేద్దాం.